पूरा लोकल। ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో 4-5 రోజులు మాత్రమే ఉన్న సమయంలో అన్ని పార్టీలు కూడా చాలా జోరుగా విస్తృతంగా ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నాయి. ఈ 2 రోజుల పాటే ప్రచారాలు అనేవి కొనసాగించారు కాబట్టి అసలు ఏ ప్రాంతాల్లో ఈ ప్రచారాల ప్రభావం ఎంతవరకు ఉంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనం అమీర్పేట్ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళు ఎంతవరకు కూడా ఇక్కడ ఉన్న పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు, ఏ పార్టీ వీళ్ళకి వచ్చి ఏం చేస్తుంది, వీళ్ళ స్పందన ఏ విధంగా ఉన్నది అనేది కూడా. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఇక్కడ అమీర్పేట్ డివిజన్ లో చూసుకుంటే మొత్తం ఈ ప్రాంతంలో ఎల్లారెడ్డిగూడ ప్రాంతం చూసుకుంటే అసలు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ఏ పార్టీ వైపు ఉందంటారు? పార్టీలు అంటే 3 పార్టీల్లో ఉన్నాయమ్మా. ఏది అనేది మనం ఏం చెప్పలేము. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మంచి కార్యక్రమాలే జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య ఇప్పుడు 22 నెలలు అవుతుంది. మళ్ళీ వాళ్ళు పనులు స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పట్టవచ్చు. ఈ రెండింటి మధ్యలో అయితే మనం ఏం చెప్పలేము. బీజేపీ కూడా బాగానే ఉంది, బీజేపీ కూడా బాగానే స్పందన ఉంది. ఇప్పుడు ఈ ప్రజలు ఎలా ఉందంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేసింది కాబట్టి టీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వస్తాయని మేము అనుకుంటున్నాము. చెప్పలేము, ఇంకా ప్రజల నాడి ఎట్లా ఉంటుందనే తెలియదు మనకి. ఇక్కడ టీఆర్ఎస్ ని 10 సంవత్సరాల పాటు చూసారు కాబట్టి అది చేసింది ఉంది, ఎంతో కొంత కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ లో కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి దానికి వేస్తే రేపు మనకి ఏమైనా మంచి జరగచ్చు, పనులు జరగచ్చు అని ఆలోచిస్తున్నారు. కాబట్టి అసలు అంటే ఎలా అంటారు, బీజేపీ వైపు కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే ఈ 2 పార్టీల మధ్య పోటీ? బీజేపీ కూడా కొంతమంది అనుకుంటున్నారు నరేంద్ర మోడీ నాయకత్వం పీఎంగా ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు. ఇంకోటి కాంగ్రెస్లో కూడా అంత కొన్ని వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు చేయలేకపోయారు, అందుకే కొంతమంది రివర్స్ అయిపోయారు జనాలు. చెప్పలేము ఇంకా ఎవరు ఒక్కొక్క. నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటూ చేస్తున్న ప్రచారాలు కూడా లేదమ్మా. ఎవరిని ఏమన్నాడు చెప్పండి అమ్మా. ఆయన రౌడీ షీటర్ అని చాలా మందికి సేవ చేశాడు ఆయన, అంతే తప్ప రౌడీ షీటర్ అని ఎవరో ఒకరు అనుంటారు అంతే తప్ప దాని పెద్ద ఏదమ్మా లేదు. అందరికీ ఆయన సేవ చేశాడు, వాళ్ళ తండ్రి గారైనా ఆయన అయినా కానీ వస్తుంటాడు. మాకు చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినప్పుడు, అమ్మవారి ఉత్సవాలు అయినప్పుడు, గణేష్ ఉత్సవాలు అయినప్పుడు వస్తుంటాడు, వాళ్ళకు ఫండ్ ఇస్తుంటాడు, పిల్లల్ని బాగా ఆదరిస్తుంటాడు, అందరితో కలిసిపోతాడు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్కి ఏం మచ్చలేదు చెప్పాలంటే, మంచి మనిషి ఆయన. కానీ ఇంకా ఏం చెప్పలేము. ఇంకా ఓటర్లు ఏ పార్టీలకు ఓట్లు వేస్తారో తెలియదు మనకి. నవీన్ యాదవ్ కూడా బాగానే ఉంది, నవీన్ యాదవ్ కూడా బాగానే స్పందన ఉంది. ఇంకా చూడాలి. ఇక ఎల్లారెడ్డి ప్రాంతానికి వస్తే కనుక ఎల్లారెడ్డిగూడలో బీజేపీ వైపు ఎక్కువ మొగ్గు చూపే ప్రజలు ఉన్నారని చెప్పేసి వినిపిస్తూ ఉంటుంది. సో బీజేపీ వైపు ఎలా ఉంది అసలు? లంకల్ దీపక్ రెడ్డి కోసం మాట్లాడుకుంటే అభ్యర్థి ఏ విధంగా? లంకల్ దీపక్ రెడ్డి కూడా ఆయన వాళ్ళు వస్తుంటారు, అతను వస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, అందరితో కలిసిపోతాడు. ఆయన ప్రతి ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఆయన వచ్చి మాట్లాడతాడు, చేస్తాడు. బాగానే ఉంటుంది, ఆయనది కూడా బాగానే ఉంటుంది, పర్వాలేదు. కానీ ఇంకా దీపక్ రెడ్డి కొంత మెజారిటీ తక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఏమన్నాయి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, ఈ రెండింటి మధ్యనే ఎక్కువ జరుగుతుంది. ఇక ప్రచారాలు కానీ ఏది కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే ఎక్కువ ప్రచారాలు జరుగుతుంది, బీజేపీ తక్కువ ఉంది. ఈ రెండింటి మధ్య ఉంటుంది అంతే.